మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. లష్కర్ ప్రాంతానికి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో లష్కర్ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకులు, డివిజన్ల వారీగా కార్పొరేటర్లు, మాజీ బోర్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో మారేడుపల్లి తలసాని కార్యాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో పాటు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 17న జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడమే లక్ష్యంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 11వ తేదీన లీ ప్యాలెస్ లో జరిగే సమావేశానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 9 రోజులలో గూగుల్ మ్యాప్ తీసుకొచ్చి మార్కింగ్ చేసి ఇది మార్చేస్తున్నామని చెప్పి మీ తాత జాగిర్ అనుకుంటున్నా మార్చడానికి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం విడ్రా చేసుకొని సికింద్రాబాద్ పేరు సికింద్రాబాద్ జిల్లా కార్పొరేషన్ లేదు లష్కర్ జిల్లా కార్పొరేషన్ పెట్టే వరకు మేము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. దీంట్లో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, కలిసి వచ్చే స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, రెండోది వ్యాపారస్తులు అందరి సహకారం తీసుకొని కార్యక్రమాలని చేపడతాం. 11వ తేదీన ఉదయం 10 గంటలకు లీ ప్యాలెస్ బాలబ్రాయ్ మన ఆ ప్రాంతంలో ఆ ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి నేను మీడియా మిత్రులకు ఇన్వైట్ చేస్తున్నా, అన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇన్వైట్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మా పేరు, మా ఏదైతే సికింద్రాబాద్ పేరుందో ఆ పేరుని పెట్టే వరకు మా పోరాటం అనేక రూపాల్లో చేస్తాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్, సనత్ నగర్ ప్రాంతాలకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి ప్రాంతంలో కలపడానికి నిరసిస్తూ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు నేతృత్వంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, పలు సంఘాల నాయకుల మద్దతుతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సికింద్రాబాద్ ప్రాంతాన్ని కాపాడుకునేలా లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నినాదంలో ముందుకు సాగుతున్నారు. జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్ ను విడదీసేందుకు చేస్తున్న కుట్రను తిప్పికొట్టేలా పెద్ద ఎత్తున నిరసనలతో తమ డిమాండ్ను సాధించుకోవాలనే పట్టుదలతో తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ప్రాంత ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతం యథావిధిగా కొనసాగేలా లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కాదని రాక్షస పాలన కొనసాగుతుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. కలిసిమెలిసి కలివిడిగా ఉన్నటువంటి ఈ సికింద్రాబాద్ కల్చర్ ని, సికింద్రాబాద్ పేరుని మరి దెబ్బకొట్టాలనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి, డిలిమిటేషన్ చేశారు. 150 డివిజన్లు ఉంటే 300 డివిజన్లు చేస్తామని. అది ఎట్లుందంటే ప్రజాపాలన కాదు, ఇది ఒక రాక్షస పాలన. రాజ్యం మారింది, మేము ఇష్టం ఉన్నట్టు చేసుకుంటామని. ఎవడన్నా 9 రోజులల్లా డీలిమిటేషన్ చేస్తాడు. గ్రేటర్ హైదరాబాద్ 1,50,00,000 జనాభా ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో 9 రోజుల డీలిమిటేషన్ అంట. సికింద్రాబాద్ ప్రజలందరినీ కదిలించేస్తాం, మీ ప్రభుత్వం మెడలు ఉంచుతాం, మా పేరు శాశ్వతంగా ఎట్లయితే 220 సంవత్సరాల వచ్చినటువంటి పేరుని శాశ్వతంగా ఆ పేరు ఉండే విధంగా ఈ ప్రభుత్వాన్ని తిరిగి వచ్చే వరకు మా పోరాటం ఆగదు. చాలా రూపాయల కార్యక్రమాలు టేకప్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు సైతం లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు డిమాండ్ తో ముందుకు వచ్చారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును మారుస్తామంటే ఊరుకునే లేదంటూ హెచ్చరించారు. 15న జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని లష్కర్ కార్పొరేషన్ డిమాండ్ ను బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, సికింద్రాబాద్ కార్పొరేషన్ కొనసాగించాల్సిందేనని పద్మారావు డిమాండ్ చేశారు. మన తెలంగాణ జిల్లాల నుండి అంతా కూడా ఈ మహాకాళి జాతర వస్తే లష్కర్ బోనాలు అంటుండే, దాని తర్వాత సికింద్రాబాద్ బోనాలు అయింది, లష్కర్ బోనాలు పోవాలి. నాకేం బాధ అనిపిస్తుంది, నేను పలారం బండి తీస్తే మల్కాజ్గిరి నుండి బండి తీస్తున్నా అని చెప్పాలన్నా, లేకుంటే సికింద్రాబాద్ నుండి బండి తీస్తున్నా అని చెప్పాలన్నా. ప్రతి విషయానికి వస్తే ఏదున్నా కానీ సికింద్రాబాద్ జంట నగరాలకు చరిత్ర ఉండేది అందరూ చెప్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ అవతల హైదరాబాద్, ట్యాంక్ బండ్ అవతల సికింద్రాబాద్.
ఇప్పుడు ఆ పేరు కూడా గుంటూరులో గోవింద ఇక్కడ కనిపిస్తా ఉన్నది. దయచేసి ఇది మా సొంత ఇంటికి మాకు సంబంధించిన ప్రోగ్రాం కాదు, ఇది మనందరికి సంబంధించిన ప్రోగ్రాం. మన పూర్వీకులంతా కూడా ఈ సికింద్రాబాద్ పేరు చెప్తే బతికిన మనం. రాబోయే కార్యక్రమాలన్నీ మేమంతా మాట్లాడుతుని మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాం. సీన్ ఎప్పటికప్పుడు మీకు ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటాడు. 11 నాడు ఈ ప్రోగ్రామ్ మాత్రం నేను ముందే చెప్పిన, ఉదయం నేను రూడ్కి పోతున్నా ఉత్తరాఖండ్. మళ్ళా మీరు అంతా ఆ రోజు ఎంపీ భజన రాలేదు అది ఏం చెప్పారు. 17 ప్రోగ్రామ్ మాత్రం బాగా పెద్ద ఎత్తున చరిత్రలో గుర్తుండే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక్కో చేసుకుని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినామంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని తెలియజేసేలా మనం అంతా కూడా కృషి చేయాలని మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. లైవ్ ఉంది మాట్లాడుతుంది. మారేడుపల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సికింద్రాబాద్ కార్పొరేటర్లు సామల్ హేమ, కంది శైలజ, రాసురి సునీత, లింగాని ప్రసన్నలక్ష్మి, సనత్ నగర్ కార్పొరేటర్లు కుర్మ హేమలత, మహేశ్వరి, కొలను లక్ష్మీ బాలరెడ్డి, మాజీ కార్పొరేటర్లు నామన శేషకుమారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్, నల్ని కిరణ్, అనితా ప్రభాకర్, లోకనాథంతో పాటు సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నగరం ఏర్పడింది కాబట్టి ఈ యొక్క పేరుని తొలగించే కుట్రని అందరం కలిసికట్టుగా తిట్టుకోవాలని చెప్పి మేము అందరం కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా యాక్చువల్గా సికింద్రాబాద్ జిల్లా కావాలని చెప్పి మేము గత 2 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కలుపుకొని జిల్లా ఏర్పాటు చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నందుకు ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉంటే ముందు మీద కారణం వెళ్ళినట్టు సికింద్రాబాద్ జిల్లా కాదు ఉన్న కార్పొరేషన్ తీసేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే నిర్ణయం తీసుకుంటున్నారో దానికి మనందరం సికింద్రాబాద్ ప్రజల యొక్క గుండె చప్పులు మన యొక్క ఐక్యమత్యాన్ని అందరినీ సాధితేనే ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి దిగొచ్చి మన కార్పొరేషన్ మనకు ఏర్పాటు చేస్తారు. కాబట్టి దయచేసి మన కార్యక్రమానికి పెద్ద మనసుతో తలసాని శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చి ప్లస్ పద్మారావు గారు కూడా, అంటే హైదరాబాద్ లో 2 బ్రదర్స్ మనకి, సికింద్రాబాద్ హైదరాబాద్ లో జంట నగరాల్లో 2 బ్రదర్స్ గా మనకి ఎప్పుడు కూడా తలసాని గారు, పద్మారావు గారు, అక్కడ లష్కర్ బోనాలు గారి మరి సికింద్రాబాద్ పేరు మార్పడానికి వ్యతిరేకిస్తున్న అభిమానులకు అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజు 200 సంవత్సరాలకు చరిత్ర కలిగిన ఒక మంచి పేరుతోని ఆనాడు నిజాం పరిపాలకుల నుండి మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ యొక్క ఆ రోజు నవాబు యొక్క కార్యక్రమంతో ఈ ప్రారంభమైన ఈ సికింద్రాబాద్ ఆబాద్ ని మనం రక్షించుకోవాల్సిన అవసరం మన అందరి ప్రజాస్కంధాలపై ఉంది. మరి పెద్దలు మరి ఎంతో మంచిగా మనకందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. 11వ తేదీన జరిగే మరి లీ ప్యాలెస్ లోపల మనం అందరము మన వర్గాలన్నింటినీ, ముఖ్యంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని వర్గాలను తీసుకొచ్చి ఆ సమావేశానికి తీసుకురావడం జరుగుతుంది. అదే విధంగా మనకి ఇచ్చిన బాధ్యతలు అందరూ కూడా నిర్వహిస్తే మన సికింద్రాబాద్ అనే పేరును మార్చడానికి కుట్ర పండుతున్న వారిని మరి తిప్పుకోవడం అవుతాం. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నా, మరి లేకుండా ఈనాడు అన్ని కాలయాపన చేస్తూ ప్రజలని మోసం చేస్తున్న ప్రభుత్వానికి గుణపడడం చెప్పవలసింది మనందరం కులస్తులం అందరికీ కూడా తెలిసాం. ఇక్కడ నేను మేర సంఘం ఒక తెలంగాణ సికింద్రాబాద్ నుండి ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నాము. ఇక్కడ మా కులానికి ఎంతో బీసీ బంధువు కూడా ఇప్పియం జరిగింది అన్నగారు. అలాంటి ప్రతి కులస్తులకి ఇక్కడ ఎంతమంది కులస్తులు అంతమంది పనిముట్లు కూడా ఇప్పియం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వానికి మనము ఈ యొక్క కార్యక్రమానికి మనము ఎటువంటి 17వ తారీఖు నాడు మనము అందరూ పెద్ద ఎత్తున రావాల్సిగా కోరుతున్నాము. మేము కూడా మేర సంఘం సికింద్రాబాద్ జోన్ తరఫున కూడా పెద్ద ఎత్తున మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. మేము అయితే ఇలాంటి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు మా కులం తరఫున మేము తెలియజేస్తున్నాము. ఇలాంటి
11 లీ ప్యాలెస్ లో నిర్వహించే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని తలసాని సూచించారు. సికింద్రాబాద్ పేరును తొలగించడం పట్ల పలు సంఘాల నాయకులు, మాజీ కార్పొరేటర్లు మండిపడ్డారు. సికింద్రాబాద్ పేరును సాధించుకునేలా పోరాటంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పిలుపు మేరకు ఏదైతే 11వ తారీఖున మరి 17వ తారీఖున ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా దీన్ని భారీ ఎత్తున విజయవంతం చేస్తాము. అట్లాగే పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల వాళ్ళు మద్దతు తెలపాలి. సికింద్రాబాద్ లో ఉన్న పౌరుషం ఉన్న బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా ఈ ధర్నా కార్యక్రమం కానీ ఇచ్చిన పిలుపు మేరకు సక్సెస్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పిచ్చోడు చేతిలో పెట్టి మనమంతా ఆగమవుతున్నాం అనేది మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే సికింద్రాబాద్ ఉన్న చరిత్రని చెరిపివేయాలని చెప్పి ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి మనకు ఒక మంచి వేదిక దొరికింది. కాబట్టి ఖచ్చితంగా భారీ ఎత్తున సికింద్రాబాద్ నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని సికింద్రాబాద్ చరిత్ర కనుమరుగయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకులు, పలు సంఘాల నేతలు ఉద్యమానికి సిద్ధమయ్యారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ డిమాండ్ను తెలియపరిచేలా పలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. లష్కర్ కార్పొరేషన్ సాధించడమే లక్ష్యంగా నేతలంతా ఉద్యమ బాటకు సిద్ధమవుతున్నారు. ప్రజల డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తుందా లేక ప్రభుత్వ నిర్ణయంతోనే ముందుకు సాగుతుందా అనేది వేచి చూడాలి. మన ప్రాంతం, మన వార్తలు. మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.